చాలా తక్కువ మందికి తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ విషయాలు చాలా తక్కువ టైంలో మాట్లాడాలి కాబట్టి రాసుకొని వచ్చా. సో చూసి మాట్లాడను, గుర్తు తెచ్చుకుంటాను అంతే. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిందండి. మండే ముందు థర్స్డే సాయంత్రం 6:30కి ఫస్ట్ ప్రీమియర్ వేస్తున్నాం. 4 o'clockకి నేను బోసు కారులో వెళ్తూ ఫస్ట్ టైం ఇద్దరం ఏడుస్తున్నాం. తెలియట్లేదు, భయం 15 ఏళ్ళ కథ, బాధ్యత, ప్రేమ, రకరకాలు. చాలాసార్లు అంటారు నెవర్ గెట్ అటాచ్డ్ ఎమోషనలీ టు యువర్ ప్రోడక్ట్ అని. సినిమాలో అది కుదరదండి. ఎమోషన్ అంటే సినిమా అంటే హార్ట్ పెట్టాలి, జస్ట్ మనం క్యాల్కులేషన్స్తో చేసేది కాదు. సో ఆ రోజు ఇద్దరి కంట్లో నీళ్లు గారిపోతున్నాయి. శ్రీరాములు దగ్గరికి వచ్చేసరికి ఏదో నరకం బయట యమభటుడు కాలు టచ్ చేయడానికి వెళ్తున్నట్టు భయం వేస్తూ ఉంది. ఏమవుతుందని ఇద్దరం అనుకున్నాం. మొత్తం అటువైపు సాయి ఇంకో టెన్షన్లో ఉన్నాడు. ఇచ్చిన మాట 99 రూపాయల మీద రిలీజ్ చేయాలని. అందరం ఒకటే కోరుకున్నాం, దేవుడా ఈ ఒక్కసారి మా వైపు ఉండు, ఈ ఒక్కసారి మా వైపు ఉండు అని. విన్నాడండి, ఉన్నాడండి. ఎంత గట్టిగా ఉన్నాడంటే పట్నం లేదు, పల్లె లేదు, డిస్ట్రిక్ట్ లేదు, ఊరు లేదు, ప్రతి చోట ఒకటే మాట, రాజు వెడ్స్ రాంబాయ్ బ్లాక్ బస్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్వరూ తెలియని మొహాలు, పెద్ద బ్యాకింగ్ కూడా లేదు. అలాంటి వాళ్ళ మాస్ సీన్లకు చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, నవ్వితే నవ్వుతున్నారు. వెళ్ళేటప్పుడు స్టాండింగ్ ఓవేషన్ చెప్పి ఇది కదరా సినిమా అని చెప్పి వెళ్తున్నారు. అది రాజు వెడ్స్ రాంబాయ్. ఇదంతా మాట్లాడుతూ ఉంటే ఒకటి గుర్తొస్తూ ఉందండి. 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఇలాగే 2 సినిమాలు వచ్చాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమాల్ని. నువ్వే కావాలి, ఇంకా చిత్రం. రిలీజ్ ముందు ఈవెంట్ సినిమాలు అనుకున్నారు, రిలీజ్ తర్వాత ఇవి గదరా సినిమాలు అనుకున్నారు. మళ్ళీ 25 ఏళ్ళు తర్వాత అదే ఈటీవీ దగ్గర నుంచి వచ్చిన మళ్ళీ 2 సినిమాలు 2 నెలల్లో. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్. లిటిల్ హార్ట్స్ సక్సెస్ తర్వాత థియేటర్స్ రివైవ్ అయ్యాయి. ఓకే, రామ్ కామ్స్ కూడా చూస్తారని మాట్లాడుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత ఎలాంటి సినిమా అయినా సరే లోపల గుండె ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తారని మళ్ళీ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక్క నైజాంలోనే 10 కోట్లు కలెక్ట్ చేయబోతున్న సినిమా అండి ఇది. మళ్ళీ ఈ సినిమా నుంచి నాకు కానీ, సాయికి కానీ, మా బాపిరెడ్డి గారికి కానీ డబ్బులు మెయిన్ కాదండి. ఈ సినిమా ఫుట్ఫాల్స్ ఇంపార్టెంట్. ఎంతమంది ఈ సినిమాని చూసారని. ఎందుకంటే మేము కోరుకుంది మర్యాద, రెస్పెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న ఖమ్మంలో ఒక థియేటర్కి వెళ్తే ఒక ముసలాయన దగ్గరకు వచ్చి, బాబు నాకు 70 సంవత్సరాలు ఈ సినిమా నన్ను ఏడిపించిందని చేయి తీసుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళాడండి. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. ఎమోషనల్ అవుతున్నాను, సారీ. ఈ సినిమా ఒక్కరి కోసం ఆడాలని కోరుకున్నామండి, ఒక వ్యక్తి కోసం. గౌరవరం అనే ఒక ఊరు నుంచి 13 సంవత్సరాల క్రితం ముందొచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా వదిలేసి పెళ్లి చేసుకున్న, బయటికి కష్టాలు చెప్పుకోలేక లోపల దాచుకుంటూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ తిరుగుతున్న ఒక వ్యక్తి సాయిలు కంపాటి. మా వాడికి ఏం తెలియదండి. షర్టు ప్యాంట్ కరెక్ట్గా వేసుకోవడం తెలియదు, ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు, ఒకరికి సోప్ వేయడం తెలీదు, ఒకరికి ఫేక్ స్మైల్ చేయడం తెలీదు. మా వాడికి తెలిసిందల్లా అందరినీ మర్యాదగా చూడడం, మనిషిని మనిషిలా చూడడం. అన్నిటికంటే బాగా తెలిసింది బ్లాక్ బస్టర్ సినిమా తీయడం. సాయి బోస్ చాలా పెద్ద స్టేట్మెంట్ అనుకోవద్దు, కానీ జరగబోయే స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ 10 కథలు మాకు తెలుసు. తమిళ సినిమా ఇండస్ట్రీకి వెట్రిమారన్, మరీ సెల్వరాజు ఉంటే తెలుగుకి సాయిలు కంపాటి ఉన్నాడండి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడతాం. బోస్, నీ గెలిపే మా అందరి గెలుపు. ఎందుకంటే నువ్వు గెలిస్తే అందరూ గెలుస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యాన్. ఐ లవ్ యూ. బాగానే వెళ్ళా ఫ్లోలో. ఒక్క నిమిషం. సో ఈ సినిమా చాలా మనందరికీ కంఫర్ట్ ఏంటి ఒక సినిమా చూడాలంటే? ఆబ్వియస్లీ మల్టీప్లెక్స్. చాలా రెస్పెక్ట్, ఎందుకంటే ఫ్యామిలీ అందరం వెళ్తాం, బాగుంటుంది. మల్టీప్లెక్స్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మాస్ సినిమా కదా అని. ఫ్యామిలీస్ వస్తున్నారు సార్ మాస్ సినిమా అంటే. అప్పుడు తెలిసింది మాస్ అంటే ఎక్కువ మంది చూసేది, ఎక్కువ మంది అంటే ఎక్కువ కుటుంబాలు చూసేది. అలాంటి సినిమా ఇది. సో మల్టీప్లెక్స్లో చూసిన వాళ్ళందరికీ ఒక విన్నపం, మనకు సినిమాని పరిచయం చేసింది, సినిమా మీద ప్రేమ పుట్టించింది సింగిల్ స్క్రీన్స్. ఇది సింగిల్ స్క్రీన్ సినిమా. మల్టీప్లెక్స్కి వెళ్ళి విజిల్ వేస్తే సింగిల్ స్క్రీన్కి వస్తే డాన్స్ వేస్తారు. మల్టీప్లెక్స్కి చూసి అరుపు వేస్తే సింగిల్ స్క్రీన్కి వచ్చి ఈలేస్తారు. సో మల్టీప్లెక్స్లో చూసిన వాళ్ళు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి చూడండి. మళ్ళీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమాని చేయాలని కోరుకుంటున్నాను. నౌ ఫాలోయింగ్ ద రెగ్యులర్ థ్యాంక్స్